సేవకులారా సువాత్రికులారా యేసయ్య కోరుకున్న స్వామికులారా సేవకులారా సువాత్రికులారా మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా సువాత్రికులారా యేసయ్య కోరుకున్న స్వామికులారా సేవకులారా సువాత్రికులారా మీ మాదిరికై వందనము. స్టెఫెను ఆయనకు ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాన్ని విరిచారు. మా ఆత్మను రక్షించుటకు అత్సాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. కాపరులుగా మీరున్నారు. సువార్తకు పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయుగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. సువార్తను అందించుటకు ఎన్నో ఈసులు పొందారు. ఆత్మలతో మోకాల్లోని సంగమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించాము. మీ జత పని వారము మేము, మీ జాడుతో ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచియుండుటే మా భాగ్యము,
యేసు